ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. హరిత, మనుషుల్లో చాలా రకాలు ఉంటారు. కొందరు స్ట్రాంగ్‌గా ఉంటారు. కొందరు చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. కొందరు వీక్‌గా ఉంటారు. చిన్న పనికి అలసిపోతారు. ఎవరైనా ఒక చిన్న మాట అన్నారంటే అది మనసులో పెట్టుకొని ఇంక నిద్రాహారాలు మానేసి డీప్ స్లీప్‌లోకి పోయి పొరపాటున కర్మగాలి మధ్యలో లేసామంటే మళ్ళీ అదొకసారి గుర్తుకొస్తే 1 అవర్ నువ్వు ఇంక మేలుకోవాల్సిందే. దానివల్ల వచ్చేది ఏమీ లేదు. అన్నవాడు హ్యాపీగా ఉంటారు. అది మేల్ గాని, ఫీమేల్ గాని వాళ్ళు మంచిగా నిద్రపోతుంటారు గురకబెట్టి. ఇక్కడ ఈ పిచ్చి మొహాలు వీళ్ళు మాత్రం పాపం మదన పడుతూ తిండి తిప్పలు మానేసి అనారోగ్యానికి గురవుతారు. మనీ కానీ ఏదైనా సరే దీని నుంచి బయటికి రావచ్చా? ఎఫర్మేషన్స్ ఓకే. ఎఫర్మేషన్స్ అంటే వాట్ ఈస్ ద లాంగ్వేజ్? మనకి మనము లాంగ్వేజ్ అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ కాదు. ఏ సెంటెన్సెస్ పదే పదే మనకు చెప్పుకుంటున్నాము. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు, నేను ఇప్పుడు ఇందాక వస్తున్నప్పుడు కూడా నాతో పాటు ఒక తోటి ఆమె ట్రావెల్ చేస్తుంది. స్టార్టింగ్ ఆఫ్ ద జర్నీ నుంచి నేను దిగేదాకా ఇంకా కంటిన్యూషన్ కాన్వర్సేషన్ ఎంతవరకు ఏందో తెలీదు. ఆల్మోస్ట్ ఫర్ హాఫ్ అన్ అవర్ టు 40 minutes హర్ కాన్వర్సేషన్ వాస్, నన్ను ఇంత మాట ఎట్లా అంటారు, ఏడుస్తాను పాపం, ఖర్చు పెట్టి తుడుస్తాను అని కళ్ళు రెడ్డుగా ఉన్నాయి. ఐ వాంటెడ్ టు హెల్ప్ హర్ బట్ అతను షీ సో బిజీ ఇన్ కంప్లైనింగ్ అండ్ బ్లేమింగ్. ఎలా చేస్తారు నాతోని ఇంత అని. ఐ కెప్ట్ ఆన్ సీయింగ్. అంటే పాపం అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారు. బికాస్ పీపుల్ ఆర్ బికమింగ్ మోర్ అండ్ మోర్ సెన్సిటివ్. ఓకే, అంటే బాధ ఎక్కువైపోతుంది ప్రపంచంలో. స్పిరిచువల్ గా మాట్లాడితే వేవ్స్ అన్ని కూడా ఎక్కువ డిప్రెషన్ వైపు, ఎక్కువ లోన్లీనెస్ వైపు వెళ్తున్నాయి. మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళ ప్రమేయం లేకుండానే అక్కడ ఏం జరగకపోయినా జరిగినట్లు క్రియేట్ చేసి వాళ్ళని బ్లేమ్ చేయడం చేస్తూ ఉంటారు కొందరు. మనస్సాక్షి అనేది ఉంటది, దానికన్నా చెప్పుకోవాలని అంటారు చూడండి. అట్లా అంటే వాళ్ళ ప్రమేయం ఉండదు, ఆ క్యారెక్టర్స్ వాళ్ళే సృష్టిస్తారు. ఒక పెద్ద డైరెక్టర్ లాగా ఫీల్ అయిపోయి ఓ ఇమాజినేషన్ చేసి కళ్ళకు కట్టినట్టు అవతల పర్సన్ గురించి బ్లేమ్ చేయడం నిజంగా కరెక్ట్ కాదు కదా. నాట్ రైట్. పాపం తన పైన చాలా పెద్ద బ్లేమ్ వేశారు. మీరు నన్ను టర్మినేట్ చేస్తే బాగుండేది సార్, ఇన్స్టెడ్ ఆఫ్ ఈ బ్లేమ్ నా పైన వేసేది. నేను ఐ కాంట్ టేక్ దిస్ బ్లేమ్ అని ఏడుస్తుంది ఆవిడ. ఆఫీస్లో ఏదో జరిగిందనే కదా ఇష్యూ. ఇప్పుడు అక్కడ తన పైన ఏమన్నారో మనకు తెలీదు, వాట్ బ్లేమ్ షీ హ్యాడ్ టేకెన్. నేను ఇప్పుడు ఏమంటానంటే, వాళ్ళు బ్లేమ్ చేశారు, ఓకే, మాక్సిమం ఏమంటారు, క్యారెక్టర్ అసాసినేషన్. మనం మాక్సిమం క్యారెక్టర్ గురించి వేలెత్తి చూపిస్తారు. లేదా గ్రీడీ ఉమెన్ పైసల గురించి చూస్తుంది, పిల్లలు పక్కన పెడుతుంది, సంథింగ్ ఆర్ ది అదర్. నేనేమంటానంటే, బయట పక్కన వాళ్ళు అనేవి అంటారు, ఈవెంట్స్ విల్ కమ్. The beautiful formula I want to share here, E plus R equal to O అంటాం సైకలాజికలీ. అది లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా. ఈ వ్యూవర్స్ ఎవరు ఉంటారో అందరికి ఐ రిక్వెస్ట్ యూ, E plus R equal to O. అది క్యాపిటల్ లెటర్స్ లో రాసుకొని ఇంటి ముందు స్టిక్ చేయండి. మీరు లేచిన వెంటనే మీ బాత్రూమ్ లో, మీ కిచెన్ లో, అన్ని చోట్ల స్టిక్ చేయండి. ఈవెంట్స్ వస్తాయి. E ఫర్ ఈవెంట్స్. ఈవెంట్స్ విల్ కమ్. అంటే ఎవరో ఒకరు ఏదో హర్ట్ చేస్తారు, ఎక్కడికన్నా వెళ్తే బ్లేమ్ చేస్తారు, ఎవరో ఒకరు మనల్ని ఏదన్నా అంటారు, దట్ ఈస్ కామన్. రెస్పాన్సెస్ ఏంటి? రెస్పాన్సెస్ నా చేతిలో ఉన్నాయి, ఈవెంట్స్ నా చేతిలో లేవు. రెస్పాన్సెస్ నా చేతిలో ఉన్నాయి. దేని గురించి? ఫర్ అ బ్యూటిఫుల్ అవుట్కమ్. ఓ ఫర్ అవుట్కమ్. ఈవెంట్స్ ప్లస్ రెస్పాన్సెస్ ఈజ్ ఈక్వల్ టు అవుట్కమ్. ఆ మంచి అవుట్కమ్ రావాలి అని అంటే ఈ రెస్పాన్స్ నా చేతిలో ఉంది కదా అన్నవాడు అంటాడు. ఈరోజు ఇది కాకపోతే వేరేది ఇంకోటి ఏదో అంటాడు పక్కన వాడు. ఎందుకు అంటాడు? సో దట్ దే కెన్ హర్ట్ యూ. వాళ్ళకి ఏముంటది, నేను హర్ట్ చేయాలి, వాళ్ళకి కావాలనుకున్న రిజల్ట్ నీ ద్వారా నేను ఏం చేస్తే నువ్వు హర్ట్ అయ్యి వాళ్ళకి నచ్చిన రెస్పాన్స్ ఇస్తావని కదా అంటారు. మనం హర్ట్ అవ్వాలా అవ్వద్దా మన చాయిస్ కదా. అఫ్ కోర్స్ దే ఆర్ బ్లేమింగ్, నేను కాదనట్లా. ఆ టైంలో మనం ఫైట్ చేయాల్సినప్పుడు మన సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ ఫైట్ బ్యాక్. బట్ ఏడవాలా ఏడవద్దన్న చాయిస్ మన దగ్గర ఉందిగా. వాడికి ఏడ్చాము కళ్ళ ముందు కనబడిందంటే ఇదిగో దీని వీక్నెస్ అని కనబెడతాడుగా, మళ్ళీ అదే నెక్స్ట్ టైం యూజ్ చేస్తాడుగా. మీ అమ్మాయి కాన్వర్సేషన్ ఏమంటుందంటే, నేను చెప్పాను సార్ మిగతా ఏమన్నా నేను తట్టుకుంటాను, బట్ దిస్ ఇస్ వాట్ ఐఎమ్ సెన్సిటివ్ ఇన్ అబౌట్ అనేది. వై డూ వి టెల్ అదర్స్ దట్ వీఆర్ సెన్సిటివ్ ఇన్ దట్ పాయింట్? నా వీక్నెస్ ఇది అని పెళ్ళైన తర్వాత ఆడపిల్ల ఏం చేస్తారంటే, ఇది నా వీక్నెస్ మీరు తీసుకోండి, మా అమ్మ నాన్నలు మాత్రం ఏమనొద్దు, మీరు నన్నేమన్నా భరిస్తాను, నన్ను కొట్టినా భరిస్తా, మా అమ్మ నాన్నల్ని ఏమనొద్దు వచ్చేస్తుంది. అప్పుడు పక్కన వాళ్ళకి ఏం చెప్తారు? మనం స్పౌస్ కి మనం ఏం చెప్తున్నావు, నువ్వు నన్ను హర్ట్ చేయాలంటే నువ్వు ఎక్కడ నన్ను హర్ట్ చేయలేవు, మా అమ్మ నాన్నలు తిడితే మాత్రం నేను భరించలేను అంటే అది నా వీక్ పాయింట్ అని నేను పక్కన వాడికి చెప్తున్నా. వై డు వి టెల్? ఎందుకు చెప్తాము?
మళ్ళీ వాళ్ళు వాడారని మళ్ళీ ఎందుకు బాధపడతాం, మళ్ళీ మన పేరెంట్స్ కి ఫోన్ చేసి మళ్ళీ ఎందుకు చెప్తాం ఇదిగో మిమ్మల్ని అన్నారు అని. నా లైఫ్ లో అవ్వలేదు, బట్ నేను చూసాను అలా చెప్తున్నాను. మై హస్బెండ్ ఇస్ వెరీ గుడ్ మ్యాన్. లైఫ్ లో ఒక్కరోజు కూడా ఆయన ఎప్పుడు మా పేరెంట్స్ ని ఇంకా అనలేదు. ఇంకా నేను అంటాను, ఆయన నాకు సర్ది చెప్తుంటారు, అరే అట్లా ఆలోచించద్దు ఇట్లా ఆలోచించారు. ఐ గాట్ అ వెరీ గుడ్ మ్యాన్. బట్ ఐ హావ్ సీన్ మెనీ కపుల్స్, చాలా మంది కపుల్స్ ఈ ఇష్యూతో స్ట్రగుల్ అవుతున్నారు. మా అమ్మ నాన్నలు అంటారు, మా అమ్మ నాన్నలు అంటారు. మీ అమ్మ నాన్నలు అంటున్న విషయం నువ్వు ఎందుకు ఇస్తున్నావు వాళ్ళకి? సరే అంటున్నారు, మనం ఆ టైంలో ఏం చేయాలి? ఎఫర్మేషన్స్ విల్ హెల్ప్ యూ. ఆ టైంలో మనకి మనం ఏం లాంగ్వేజ్ లోపల చెప్పుకుంటున్నాం? వాట్ ఈస్ ద థింగ్ యు ఆర్ టెల్లింగ్ టు యువర్ సెల్ఫ్? ఐఎమ్ సో సారీ బట్ ఐ వాంట్ టు టెల్ దిస్, నాట్ మై మంకీ, నాట్ మై సర్కస్ ఈస్ ద ఎఫర్మేషన్. రోడ్ మీద ఎవరైనా కొట్టుకుంటున్నా, టిల్ ద టైం వాళ్ళు వచ్చి మీరు సాల్వ్ చేయండి అనేదాకా కూడా, రైట్? ఇంట్లో గొడవలు అవుతున్నాయి, ఫ్యామిలీ గొడవలు, మనకి ఎవరు పెద్దరికం ఇవ్వట్లేదు, నాకే అన్ని మన తలకాయ మీద వేసుకొని వెళ్ళి పార్టిసిపేట్ చేసి తర్వాత మళ్ళీ నువ్వు చెప్పినందుకు ఈ డెసిషన్ తీసుకున్నాము నీదే బ్లేమ్ అని తీస్తారు. డోంట్ పార్టిసిపేట్ నా. మనకెవరైనా వచ్చి అడిగేదాకా కూడా మన రెస్పెక్ట్ మనం నిలుపుకోవాలి. సో ఆ టైంలో మనం ఏమనుకోవాలి? కానీ మనకేమో లాగుతుంటుందా మన వాళ్ళు మనసు. ప్లీజ్ సే దిస్ ఎఫర్మేషన్ టు ద సెల్ఫ్, నాట్ మై మంకీ, నాట్ మై సర్కస్. ఆ మంకీస్ కూడా నాది కాదు, ఆ సర్కస్ కూడా నాది కాదు, కానీ మనసు బాధ పెడుతుంటుందిగా మన వాళ్ళు కదా. అంటే సో హ్యావ్ అ బిగ్గర్ గోల్, పెద్ద గోల్ పెట్టుకోండి. బికమ్ సెల్ఫిష్ టు బికమ్ సెల్ఫ్లెస్. ఇవన్నీ ఎఫర్మేషన్స్ ఎక్కడైనా రాసుకుంటే బెటర్. సెకండ్ ఎఫర్మేషన్, బికమ్ సెల్ఫిష్ టు బికమ్ సెల్ఫ్లెస్. 2 years టైం పెట్టుకొని ఒక పెద్ద గోల్ పెట్టుకొని ఈ గోల్ వైపు వెళ్తూ ఉండండి. ఈ లోపల ఎవరేం జరిగినా, మన చుట్టుపక్కల ఎంత చెత్త సీన్స్ జరిగినా కూడా నాట్ మై మంకీ, నాట్ మై సర్కస్. ఈ గోల్ దగ్గర ఏమనుకోవాలి? ఇఫ్ ఇట్ ఈస్ మెంట్ టు బి, ఇట్ ఈస్ అప్ టు మీ. అది నా కోసమే కానీ ఉండింటే అది నాదే. ఇఫ్ ఇట్ ఈస్ మెంట్ టు బి, ఇట్ ఈస్ అప్ టు మీ. అండ్ ఇంకొకటి అనుకోవాలి, పని చేసిన ప్రతిసారి వర్క్ ఫర్ ద వర్క్ అండ్ ద వర్క్ వర్క్స్ ఫర్ యూ. కొంచెం టంగ్ ట్విస్టర్ లా ఉంటుంది, బట్ స్టిల్ ప్రాక్టీస్. వర్క్ ఫర్ ద వర్క్ అండ్ ద వర్క్ వర్క్స్ ఫర్ యూ. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు అదే పదే అనుకుంటూ వస్తాను. పని కోసం నువ్వు పని చేస్తూ ఉండు, పని ఒకరోజు నీ కోసం పని చేస్తూ ఉంటుంది. లాస్ట్ ఇయర్ నేను ఎఫర్మేషన్ ఎప్పుడైతే ప్రాక్టీస్ చేశానో, ల్యాప్టాప్ ఓపెన్ చేసినప్పుడు ఒక ఎవడు పట్టించుకుంటున్నాడు, లైట్ తీసుకోవచ్చు కదా, మన పని మనం చేసుకుందాం కదా. నో నో నో, వర్క్ ఫర్ ద వర్క్ అండ్ ద వర్క్ వర్క్స్ ఫర్ యూ. హరిత, 2 years యూ హ్యావ్ టు వర్క్ ప్లీజ్. రిజల్ట్స్ కోసం నేను పని చేయట్లా, నా వర్క్ని కోసం చేసుకుంటూ పోవడమే అది ఏదో చేస్తూ ఉంటుంది. సో ఎస్టర్డే ఐ గాట్ ఎ కాల్. లాస్ట్ ఇయర్ నేను అనుకున్నాను, నాట్ దిస్ ఇయర్, మేబీ నెక్స్ట్ ఇయర్. మనం గోల్ పెట్టుకున్నాము, ఆ సంవత్సరం అవ్వలా. నాట్ దిస్ ఇయర్, మేబీ నెక్స్ట్ ఇయర్. ఆ ఎఫర్మేషన్స్ ఏదో మనం ఏం లాంగ్వేజ్ చెప్పుకుంటున్నాం మనము, దట్ మేక్స్ అస్ స్ట్రాంగ్. మన పర్సనాలిటీ స్ట్రాంగ్ అవ్వాలన్నా, వీక్ అవ్వాలన్నా, వాట్ ఆర్ వీ టెల్లింగ్ టు అవర్ సెల్ఫ్? చాలా మంది అన్ఫార్చునేట్లీ, నేను కూడా చిన్నప్పుడు చేశాను, చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం వల్ల ఐఎమ్ సెన్సిటివ్, ఐఎమ్ సెన్సిటివ్, ఐఎమ్ సెన్సిటివ్, ఐఎమ్ సెన్సిటివ్. ఎక్కడికి వెళ్ళినా ఐఎమ్ సెన్సిటివ్, సెన్సిటివ్ గర్ల్ అండి, సెన్సిటివ్ అండి. వై డూ వీ యూజ్ అ నెగటివ్ వర్డ్? టెల్ ద ఆపోజిట్ నా. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ కాన్ఫిడెంట్, ఐఎమ్ స్మైలింగ్, ఐఎమ్ ఫర్గివింగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ఎనఫ్, ఐఎమ్ కాన్ఫిడెంట్. ఇవన్నీ అనుకోవచ్చు కదా. ఐఎమ్ కరేజియస్, ఐఎమ్ కన్సిస్టెంట్. ఎన్ని వర్డ్స్ ఉండగా సెన్సిటివ్ వర్డే దొరికిందా జనాలకి యూజ్ చేయడానికి? డోంట్ సే దిస్ టు యువర్ సెల్ఫ్. ఎందుకంటే మన పర్సనాలిటీని మనం బ్రెయిన్కి న్యూరల్ పాత్ సెండ్ చేస్తున్నాము, నాదా పర్సనాలిటీ తయారు చేయని. మళ్ళీ కూర్చొని ఏడుస్తాం ఎవరు మనకి హెల్ప్ చేయలేదని. సో ఎఫర్మేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నేను ఏం చెప్పుకుంటున్నాను, 2 years పెట్టుకొని టార్గెట్. సెల్ఫిష్గా అవ్వండి. సెల్ఫిష్ అంటే డజంట్ మ్యాటర్ మన వాళ్ళని వదిలేయమని. టైం తీసుకుని 1 hour నాది. 3 hours స్టార్ట్ చేసిన జర్నీ ఈరోజు నేను ఇక్కడ దాకా తెలియదు. ఓన్లీ 3 hours. ఎవ్రీడే 3 hours ఈజ్ మై కమిట్మెంట్. 3 hours వర్క్ ఫర్ ద వర్క్ అండ్ ద వర్క్ వర్క్స్ ఫర్ యూ. సండే రోజు కూడా ల్యాప్టాప్ తీసుకొని పనిచేస్తుంది మా వాళ్ళు. అబ్బా సండే కూడా నీకు ఎవ్వరు లేరు కదా, నీకు బిజినెస్ కూడా ఏమి పెద్దగా లేదు కదా, నీకు ఎందుకు? బట్ వన్ డే ఐ విల్ గెట్ మై బిజినెస్. సో ఎస్టర్డే ఐ గాట్ ఎ కాల్. అంటే స్కూల్లో ఒక ప్రాబ్లంతో ఒక సార్ వచ్చారు. ఆయన నా దాకా ఎట్లా వచ్చారు, అమ్మా దీన్ని నువ్వు ఎట్లా సాల్వ్ చేస్తావు అమ్మా అనేసి. అంటే నా దాకా ఎట్లా వస్తున్నాయి కాల్స్? బికాస్ దే ఆర్ సీయింగ్ నా వర్క్ ఫర్ ద వర్క్ అండ్ ద వర్క్ వర్క్స్ ఫర్ యూ. బ్యాక్ ఎండ్ వర్క్ చేస్తూ ఉంటుంది. అండ్ ఐ వాంట్ టు షేర్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్. ఐఎమ్ సో సారీ ఇఫ్ దిస్ ఈజ్ అ లెంతీ వీడియో. వెరీ బ్యూటిఫుల్ థింగ్. ఇంట్లో ఉండే ఆడవాళ్ళ సమస్యకి ఇది ఒక బ్యూటిఫుల్ సొల్యూషన్. మా తోటికోడలు ఈ మాట అంది, మా అత్తగారు ఈ మాట అంది, నా వెనకాల ఇలా మాట్లాడుకుంటారు. ఈ సమస్యలు ఎక్కువ ఉన్నాయి ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి. నేనేమంటానంటే, ఫస్ట్ వాళ్ళు అంటే అననిగాక, నీకు నువ్వేం చెప్పుకుంటున్నావు ఆల్రెడీ. వెన్ యు ఆర్ ఆల్రెడీ దట్ పర్సనాలిటీ, నేను ఆల్రెడీ అదే మనిషిని, ఇక్కడొకటి అక్కడొకటి మాట్లాడతాను నేను అన్న ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ నీలో ఉంది. యు ఆర్ డూయింగ్ ఇట్ ఆల్రెడీ ఇన్ యువర్ యాక్షన్స్. వాళ్ళు ఒక మాట అంటారు, నీకు ట్రిగ్గర్ అవ్విద్ది.
చూసావా అని నా పర్సనాలిటీ కాదు అని మళ్ళీ మన హస్బెండ్ దగ్గరికి వెళ్ళి కూర్చొని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాం ఐఎమ్ నాట్ దట్ పర్సనాలిటీ. సో లోపల వాట్ ఐమ్ ఐ టాకింగ్ టు ద సెల్ఫ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అత్తగారు ఏమన్నా అంటే కూడా లేబుల్స్ ఇచ్చారనుకోండి, దులుపుకునే ప్రొసీజర్ రాదా మనకి? ఇంట్లో చీపిరి కట్టలు వాడతాంగా, పొద్దున్నే తెగ దులిపేస్తాం. ఇక్కడ బ్రూమింగ్ రావట్లేదా? దిస్ హ్యాపెన్స్ ఓన్లీ త్రూ ఎఫర్మేషన్స్. నాడా నైతా మమ్మీ, అది మా మేడం ఒక ఎఫర్మేషన్. అంటే తను అలా చెప్పారు. 3 years తను సఫర్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత. వాళ్ళు చాలా వెల్దీ ఫ్యామిలీ, మా మెంటర్ అనమాట, చాలా రిచ్ ఫ్యామిలీ, పెళ్ళైంది. తనకేంటంటే 3 కొడుకుల వల్ల అత్తగారు ఏం చేస్తుందంటే, ఈ ఫస్ట్ కోడలు ఇవే కాబట్టి అన్ని అలంకరించేయటము, డాల్ లాగా రెడీ చేయటము, ఈ డ్రెస్ వేసుకొని నువ్వు ఫంక్షన్స్ కి రావాలి అనటము, తిను నో చెప్పలేక లోపల సఫర్ అవ్వటము, వైఫ్ అండ్ హస్బెండ్స్ ఆర్గ్యుమెంట్స్. 3 years సఫర్ అయిందంట. 3 years తర్వాత తోటికోడలు వచ్చింది. తోటికోడలు కూడా సేమ్ చేయడానికి ట్రై చేసింది అత్తగారు. తను బయటకు వచ్చిన తర్వాత నాడా నైతా మమ్మీ అందట. నువ్వు ఆ డ్రెస్ వేసుకోలేదేంటమ్మా అని అడిగితే దాని బొందు లేదు మమ్మీ అనిందట. మా మేడం ఇలా షాక్ అయిపోయిందట, ఇంత ఈజీగా తప్పించుకోవచ్చా? ఐ డెంట్ నో దిస్. నాడా నైతా మమ్మీ, బ్లౌజ్ నై మిలా మమ్మీ, బ్లౌజ్ దొరకలేదు మమ్మీ, నాడా లేదు మమ్మీ, లంగా దొరకలేదు మమ్మీ, ఆ కలర్ శారీ లేదు మమ్మీ, బ్లౌజ్ వెనకాల హుక్ ఊడిపోయింది మమ్మీ, ఏ బోల్ సక్తినా, ఇవన్నీ చెప్పొచ్చు కదా మనం. సో మా మేడం మాకు అదే ట్రైనింగ్ ఇచ్చింది ఏంటంటే, బీ ఈజీ, లైఫ్ ఈజ్ మెంట్ టు బీ హ్యాపీ. క్రిటికల్గా చేసుకోవడానికి కాదు, మనము కష్టపడి వాళ్ళని కష్టపెట్టడానికి కాదు. మేక్ యువర్ సెల్ఫ్ ఈజీ, మేక్ అదర్స్ లైఫ్ ఈజీ. ఎలా? త్రూ ఎఫర్మేషన్స్. వాట్ ఆర్ యూ టెల్లింగ్ యువర్ సెల్ఫ్? నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఏ కాలేజ్ స్టూడెంట్ అయినా, ఏ వర్కింగ్ ఉమెన్ అయినా, ఏ వర్కింగ్ మెన్ అయినా సరే యూజ్ అవుతాయి. సియా సాంగ్స్ ప్లేలిస్ట్లో అలవాటు చేసుకోండి. వింక్ మ్యూజిక్లో కానీ ఎక్కడికైనా వెళ్ళి సియా సాంగ్స్ అని టైప్ చేయండి, ప్లేలిస్ట్ వస్తుంది. తను అన్ని ఇవే చేస్తుంది. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ ప్లాటినమ్, ఐఎమ్ డైమండ్. సో ఇలాంటి గుడ్ గుడ్ వర్డ్స్ అన్ని కూడా అందులోంచి వస్తాయి. లిసన్ టు దెమ్ మోర్. స్ట్రాంగ్ అయితే వినండి, వీక్గా వాటి వినటం ఎందుకు? లైఫ్ ఈజ్ ఆల్వేస్ అ చాయిస్. సో ఏదైనా సరే మనం చాలా ఏదైనా తీసుకోవడం బ్రెయిన్ వరకు తీసుకోకుండా ఒకవేళ అన్నారా ఈ చెవులో విని ఈ చెవులో వదిలేసి స్ట్రాంగ్గా ఉండడం అంత బెస్ట్ ఇంకొకటి లేదు. మనం ఎప్పుడైతే వీక్ అయిపోతామో అవతల పర్సన్కి మనం స్ట్రెంగ్త్ ఇచ్చినట్లే వాళ్ళు స్ట్రాంగ్ అయిపోతారు. చెప్పొద్దు వీక్నెస్, స్ట్రెంగ్త్ చెప్పండి, వీక్నెసెస్ చెప్పొద్దు. యూ డీల్ విత్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.